అందరికీ చాలా రోజుల తర్వాత ఓన్ వాయిస్తో అయితే వీడియో చేస్తున్నాను. హోమ్ మేడ్ పన్నీర్తో అయితే కర్రీ చేశాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకొని ఆయిల్ ఒక స్పూను అలాగే ఘీ ఒక స్పూన్ వేసి పన్నీర్ ముక్కలు వేసి ఉప్పు కారం వేసి లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండిలోకి ఆయిల్ ఉంటుంది కదండి, అందులోకి ఒక ఉల్లిపాయ తరిగిండేది ఒక టమోటా వేసి సాఫ్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు ముక్కలు కూడా చేసుకున్న తర్వాత ఇవి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారించుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి వేసుకుందాము. అలాగే ఇందాక చల్లారిపోయిన టమోటా ఆనియన్ జీడిపప్పు వేసేసుకొని చెక్క లవంగం యాలక్క వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. అదే బాండ్లీలోకి ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మసాలా వేసి బిర్యానీ ఆకు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్ది కరివేపాకు కొన్ని వాటర్ వేసుకుందాము. మసాలా మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోయేటట్టుగా కస్తూరి మేతి కొద్ది క్రష్ చేసి వేసుకుందాము. ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుని మన టేస్ట్ అయిన పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.